హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు కనుమ కదండి. మరి మీ ఇంట్లో అయితే ఏంటి స్పెషల్? మా ఇంట్లోనైతే ఈరోజు ఫస్ట్ టైం అండి మా పెళ్ళైన తర్వాత నేను ఇక్కడ ఫిష్ చెయ్యడము. ఎందుకు నవ్వుతున్నాను అని అనుకుంటున్నానా? ఎందుకంటే మా వారికి ఇంతవరకు నేను అసలు హైదరాబాద్ ఫిష్ అసలుకే నేను పెట్టలేదు. ఫస్ట్ టైము నాకు ఇక్కడ తినాలనిపించి నేను ఈరోజు కనుమ రోజైతే మేము ఫిష్ అయితే తెచ్చుకున్నాము. ఎందుకంటే మేమెప్పుడైనా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మాకక్కడ డ్యామ్స్ ఉంటాయి గాబట్టి, అక్కడి నుంచి అసలు ఫ్రెష్‌గా ఫిష్ అయినా, ఫ్రాన్స్ అయినా అసలు మాకు ఫ్రెష్‌గా దొరుకుతాయి. ఎప్పుడు మేము అక్కడికెళ్ళినప్పుడే తింటాము. ఇక్కడనైతే కొంచెం తీసుకోవడము, ఇగ తనకు ఇష్టం గాక అసలు తేలేదు. తేకపోయేవారన్నట్టు. కానీ ఈసారి అసలు ఊరికెళ్ళడము క్యాన్సల్ అయింది గాబట్టి, ఇక్కడనే కంపల్సరీ అయితే ఫిష్ తింటాను. ఎందుకో దాని మీద ఒకటేసారి మనసు పడ్డది. ఆ కోరిక కూడా ఫిష్ తినే కోరిక కూడా తీరిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా తినాలనిపిస్తే దాన్ని పెండింగ్ పెట్టొద్దు అనంటారు. దాని మీద కూడా మనాద అనేది ఎళ్ళిపోతది గదా అన్నట్టయితే ఈరోజు కనుమ గాబట్టి హైదరాబాద్ ఫిష్ అయితే తెప్పించి నేనిలా మా ఆయన కోసమయితే చేసి పెడుతున్నాను. కానీ తన కోసం కంటే నా కోసం నేను జేసుకోవడమే హ్యాపీగా అనిపిచ్చింది. ఫస్ట్ నేనిక్కడ ఫిష్‌నైతే ఇలా ఫ్రై చేద్దామన్నట్టయితే పక్కకైతే కొన్ని పీసెస్ అయితే కడిగి పక్కకైతే పెట్టుకున్నానన్నమాట. మరి మీరందరూ ఎలా చేస్తారో నాకు తెలీదు. నా స్టైల్‌లో మాత్రం నేను ఫిష్ ఫ్రై అంటే ఫిష్ వేపుడు ఎలా చేస్తాను, కర్రీ ఎలా చేస్తాననేదైతే ఇక్కడనైతే చూయిస్తాను. ఫిష్ అయితే నేను అలా ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి అలా వేసి అయితే కొంచెం ఆయిలేసి, కొంచెం నిమ్మరసము పో పోసి కలిపేసుకొని అలా మసాలాలైతే పట్టించి మంచిగా దాన్ని ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టొచ్చు. లేదనంటే ఒక 1 అవర్ అలా బయట ఉంచినా చాలా చాలా టేస్ట్‌గా ఉంటదండి. నేను వాటినైతే ఫస్ట్ అలా కలిపేసుకొని పీసెస్‌కి అంటితే బాగా టేస్ట్ వస్తదన్నట్టయితే నేను అలా పక్కకైతే పెట్టేశాను. తర్వాత ఒక చిన్న గిన్నెలనైతే నేనిక్కడ చింతపండునైతే కొంచెమే ఏశానండి. ఎందుకంటే రేయాన్స్ ఒకవేళ తిన్నా గానీ మళ్ళీ అతనికి మోషన్స్ అలాంటివి కావద్దన్నట్టయితే నేను ఎక్కువ నానబెట్టకుండా కొంచెమే నానబెట్టానన్నమాట. మళ్ళీ ఇక్కడ దాన్ని పక్కకైతే పెట్టేసి ఒక గిన్నె అయితే పెట్టుకొని దానికి అంటే ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలాలైతే నేనిలా ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ అలా ఫ్రై చేసి దాంట్లోనే కొంచెం దాల్చిన చెక్క, యాలకు, లవంగము, కొంచెం ధనియాలు, మళ్ళీ కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసి అలా కొంచెం ఎర్రగా వచ్చే వరకైతే పొయ్యి మీద ఉంచేసి అలా పక్కకు పెట్టాను. అప్పటి వరకు కూడా అంటే వెంటనే అలా కర్రీస్ అయితే చేసేసుకున్నాను. ఒకటి వెనుక ఒకటి చేస్తే చాలా లేట్ అవుతదన్నట్టుగా. అలా ఇది పొయ్యి మీద ఉడికేంత వరకైతే నేనిక్కడ పులుసైతే పిండుకొని రసమైతే అలా చేసుకున్నాను. ఫిష్ కర్రీ అయితే మనం చేస్తున్న రోజు కంటే తర్వాత రోజు తింటేనే చాలా టేస్ట్‌గా ఉంటది. మా అత్తయ్య వాళ్ళైతే చాలా చేస్తారు. కానీ నేనిక్కడ ఫస్ట్ టైమ్ అన్నట్టు చేసి పెట్టడము. కానీ నా కోసం నేను చేసుకోవడం అన్నట్టే చేశాను. ఇగ మొత్తం అది ఎర్రగా వచ్చిన తర్వాత ఇలా వాటినైతే మిక్సీ అయితే పట్టుకున్నాను. కొంచెం టేస్ట్ ఉంటదన్నట్టు పుదీనా, మళ్ళీ కొత్తిమీరనైతే మిక్సీ‌లోనే ఏసేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రైలో కూడా ఏసేసుకోవచ్చండి. చాలామంది ఎక్కువ భోగి రోజు, సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినని వాళ్ళైతే కనుమ రోజైతే హ్యాపీగా తింటారు. కొందరు పద్ధతిని బట్టి సంక్రాంతి రోజు అలా తింటారన్నమాట. మేమైతే ఇక్కడ కనుమ రోజే తింటాము. కనుమ రోజంటేనే మొత్తం ఇగ నాన్ వెజ్జే అన్నట్టే ఉంటది. ఇక ఊరికెళ్ళలేదు కాబట్టి కనీసం ఇక్కడైనా అలా నాన్ వెజ్ అయితే తిందామన్నట్టుగా ఫిష్ అయితే తీసుకున్నాను. మరి మా ఆయనకు నచ్చుతదో నచ్చదో కూడా తెలీదు. తర్వాత ఇక్కడ నాతో పాటు రేయాన్స్ కూడా అలా అల్లం వెల్లుల్లి అయితే నాకు కొంచెం దంచి హెల్ప్ చేస్తున్నాడు. వంట విషయంలో నా పక్కనే ఉండి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. మిక్సీ వేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే వేడెక్కాక అది ఆయిల్‌లో ఏసి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. అది కలుపుతుంటేనే మనకసలు మసాలా స్మెల్ అనేది చాలా బాగా వస్తది.
అలా కొంచెము ఎర్రగా అయిన తర్వాత ఇందాక మా రేయాన్స్ దంచిన అల్లం వెల్లుల్లి అయితే నేను అందులో వేసేసి కలుపుకొని దాంట్లోని మనము కొద్దిసేపు అలా ఉంచేసుకొని పసుపు కారము అలా వేసేసుకొని కూడా కలుపుకోవచ్చు. చూశారు కదండి, దాంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా అలా కలుపుతూ ఉంటే కొంచెం అడగంటకుండా అలా ఉంచుకోవాలి. ఎందుకంటే మసాలా స్మెల్ అనేది మంచిగా వాటికి ఉప్పు కారం అనేది ఇంకేటట్టు ఉంచుకోవాలి. మనకు కావాల్సిన తర్వాత మళ్ళీ కారం కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మరి ఎక్కువ వేసుకుంటే మాడుతుంది అన్నట్టు నేను అలా తక్కువ వేసుకున్నాను. ఇందాక నేను చింతపులుసు అయితే ఉంటుంది కదండి, అది చేసుకున్న పులుసు అయితే నేను ఇందులో వేసేసాను. దీంట్లోనే మనకు కావాల్సినవన్నీ వాటర్ అయితే వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఏం మిస్టేక్ చేశాను అని అంటే గిన్నె చాలా చిన్నగా అయిపోయింది, పీసెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. సరే ఒకసారి అయితే చూద్దాం అన్నట్టుగా దాంట్లోనే అది మసాలా ఉడికినాక మంచి ఉడకనివ్వాలి. ఉడికినప్పుడే మనకు ఆయిల్ అనేది పైన తెట్టులాగా వస్తుంది అన్నట్టు. అలా మసాలా ఉడికినాకనైతే నేను అలా పీసెస్ దాంట్లో వేస్తే అస్సలకే పడలేదు. అంటే గిన్నె అయితే సరిపోలేదు. వెంటనే ఇక మనము ఫిషెస్ ఉడకక ముందే ఆ గిన్నె అనేది వేరే బౌల్లో పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసుకున్నాను అన్నమాట. చూశారు కదండి, ఫుల్ అయిపోయింది. అందుకే గిన్నె అనేది చేంజ్ చేసిన. దీంట్లో అయితే కొంచెం ఇప్పుడు చికెన్ మటన్ అయితే మనం ఓకే కలిపినా ఏం కాదు, కానీ ఫిష్ మాత్రము మనం ఎక్కువ కలుపుతూ ఉంటే అవి పీసెస్ అనేది మెత్తగా విరిగిపోతూ ఉంటుంది. అంటే ఇక అవి విరిగిపోతే ముళ్ళు అనేది కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. అలా నేను గిన్నెనైతే చేంజ్ చేసుకొని అందులో కొన్ని వాటర్ అయితే పోసేసుకొని పక్కకైతే సన్నం ఫ్లేమ్లో అలా పెట్టేసి ఇక్కడ చపాతీ పిండి అయితే చేశాను. ఎందుకంటే రేయాన్స్కి అప్పటికే ఆకలి అవుతుంది. ఇక తను కూడా నా దగ్గర ఉండి అలా చపాతీ అయితే కాలుస్తున్నాడు. ఆలోపు చపాతీలు అవుతాయి అన్నట్టయితే చేసుకున్నాను. మీరందరైతే చపాతీని అంటే మామూలుగా చపాతీకి ఆయిల్ పెడతారా, లేకపోతే అలాగే తింటారా? అంటే ఆయిల్ లేకుండా ఇలా పుల్కలాగా చేసుకుంటారా? ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేను ఎక్కువ ఆయిల్ లేకుండానైతే చపాతీ చేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి రేయాన్స్కి పెట్టేటప్పుడైనా కంటిన్యూ ఇలాంటివి తిని బోర్ వచ్చినప్పుడే నేను అలా ఆయిల్ అయితే చపాతీకి అయితే పెట్టుకుంటామన్నట్టు. ఇక్కడనైతే చపాతీలు కూడా కాల్చడము చేయడం కూడా అయిపోయింది. ఆకలి అయితే చాలా అవుతుంది. ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్న. కర్రీ అయితే చివరిగా ఉడకడం అయితే వచ్చేసింది. కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి కొద్దిసేపు సన్నం ఫ్లేమ్లో అలా పెట్టేసి అయితే పక్కకు సన్నం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఫిష్ ఫ్రై ఇంకా కాలేదు. అది అయిపోతే కనీసం తినొచ్చు అన్నట్టుగా వెయిట్ చేశాను. కానీ లాస్ట్కి వేస్తేనే కొంచెం వేడివేడిగా ఉంటుంది అన్నట్టయితే నేను ఇలా పెనం అయితే పెట్టేసుకొని చపాతీ అయిపోయింది, రైస్ అయిపోయింది, కర్రీ అయితే అయిపోనీకి వస్తుంది కాబట్టి ఇలా పెనం అయితే పెట్టేసుకొని ఇందాక మనం మసాలాలో అంటించిన పీసెస్ని అయితే ఇలా పెనం మీద అలా పెట్టేసుకోవాలి. అలా వేసినప్పుడు చాలాసేపు ఉడికించాలండి. అది ఎంత మంచిగా ఉడికి మాడితే కనుక అంత టేస్ట్గా వస్తుంది. మనము ఎంత ఈ ఉప్పు కారము అల్లము పట్టించి ఉంచుతాం కాబట్టి పీసెస్ మనకు ఈజీగా తిన్నా కానీ టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇలా కట్ చేస్తేనే మనకు ఫిష్ తిన్నట్టు అన్న ఫీలింగ్ ఉంటుంది. నార్మల్గా మనము ఫిష్ని నార్మల్గా కూడా కట్ చేస్తారు, కానీ ఇలా కట్ చేస్తేనే చేయనీకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ చూడనీకి కూడా చాలా బాగుంటుంది. అలా నేను పీసెస్ అయితే పెట్టేసుకొని ఒకటేసారి అయితే పెనంలో పెట్టేసుకున్నాను. రేయాన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుండు. అసలు ఎంతవరకు తింటాడా అనేది తెలియట్లేదు, కానీ ఇంట్రెస్ట్ అయితే చాలా. ఈ వంటలు అయిపోయేదాకా మాత్రం నా దగ్గరనే ఉన్నాడన్నమాట. ఇక్కడ చూడండి, చాలా బాగా ఉడికేటట్టుగా సన్నంగా పెట్టుకొని మంచిగా వేయించాలి. ఎంత బాగా వాసన వస్తుంది అని అంటే అసలు ఇల్లంతా వాసన వస్తుంది. ఇక్కడనైతే ఫిష్ అయితే అయిపోయింది. దాంట్లో కొంచెం కొత్తిమీరనైతే అలా వేసేసి ఆఫ్ చేసేసాను గ్యాస్. ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా అవనీకి వస్తుంది. కొంచెం మాడితే టేస్ట్ వస్తుంది అన్నట్టయితే నేను అలా పెట్టాను. ఇక్కడ నేను ఇలా చేసేటప్పుడు రేయాన్స్ అమ్మ నేను బౌల్ తోముతాను అని అక్కడ సింక్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ బౌల్లో స్టాండ్ ఇవన్నీ పెట్టేసుకొని బౌల్ తోముతున్నాడు. అసలు ఆ బౌల్ చూసారా, అసలు
చపాతీ చేసిన గిన్నె కూడా చపాతీ పిండి పోకుండా దాన్ని తోమి, కడిగి అందులో పెట్టాడు. అదన్నమాట. ఇక్కడ చూశారు కదండీ! ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా లంచ్‌కైతే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. మనం ఎంత సేపు చేస్తాము అనేది ముఖ్యం కాదు. చివరగా ఎంత మంచిగా అరేంజ్ చేసుకొని తింటాం అనేదైతే హ్యాపీ అనిపిస్తది. ఈ గిన్నేంటి ఇప్పుడే ఖాళీ అయిపోయిందని అనుకుంటున్నారా? ఫిష్ కర్రీ అయిపోయాక నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇది ఈవినింగ్ ఇంకో ట్రిప్పు తినేటప్పుడు సడన్‌గా గుర్తొచ్చింది. అయ్యో! మర్చిపోయాను అనని. అందుకే ఈవినింగ్ అయితే ఇలా కొంచెం వీడియో అయితే తీశాను. చాలా టేస్ట్ అయింది. ఫ్రై అయితే మొత్తం కానిచ్చేశాను. మరి ఈళ్ళు ఇంతకి తిన్నరా లేదా అనేదే గదా సస్పెన్స్. నిజం జెప్పాలంటే వాళ్ళిద్దరికి అస్సలకే పోలేదు. నేనొక్కదాన్నే మంచిగా తిన్నాను. రేయాన్స్ అయితే కొంచెం కూడా తినలేదండి. మా సార్‌కంటారా ఫస్ట్ టైమ్ జేసి పెట్టాను గాబట్టి ఎంత మంచిగా వచ్చినా గానీ పర్లేదు అన్నాడు గానీ ఇష్టంగా తిన్నట్టయితే అనిపిచ్చింది. ఎందుకంటే మా అత్తయ్య చాలా బాగా జేస్తారన్నమాట. నాకైతే దీంట్లో తలకాయ, ఫిష్ తలకాయ అంటే చాలా ఇష్టం. ఎంత మంచి లాక్కుంటా అంటే గుంజుకుంటా దాని లోపల ఉన్న రసమైతే తింటాను. మీలో ఎవరికి ఫిష్ కర్రీ అయినా, ఫ్రై అయినా ఇష్టమో అందులో తలకాయ అనేది ఎవరికిష్టం అనేదైతే కామెంట్ చేయండి. హ్యాపీగా ఫిష్ అయితే తిన్నాను. ఇదన్నమాట నేనైతే ఫిష్ కర్రీ అయితే ఇలా చేశాను. మరి మీరు ఎలా చేస్తారనేదైతే కామెంట్ చేయండి. రేయాన్స్ ఇప్పుడే నిద్ర నుంచి లేచిండు. కనీసం చపాతీ, ఫిష్ అన్నా కర్రీ అన్నా పెడదామని ట్రై చేస్తుంటే ఓన్లీ చపాతీ తింటున్నాడు కానీ ఫిష్ మాత్రం తినట్లేడు. ఓకే అండి. ఈరోజు వీడియో అయితే ఇది. మరి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుమ రోజు ఏం వండుకున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.